రెంజర్ల రాజేష్ రాజకీయాలకు ఏమైనా వద్దాం అనుకుంటున్నా. అయితే ఖచ్చితంగా వస్తా. ఎందుకు అనుకున్నా అంటే ఇన్ని సంవత్సరాలు నాకు అవసరం లేదు ఇదంతా అనుకున్నా. కానీ మందకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో, బీజేపీ కోసం ఏం చేయాలనుకుంటున్నాడో తెలిసి కూడా చాలామంది మద్దతుగా ఉన్నారు. ఈవెన్ ద పొలిటీషియన్స్ ఆల్సో. కొడుకులారా గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ రక్షణ కోసం ఉన్న మాలోలను ఎవడెవడైతే విస్మరించిండో నేను చెప్తున్నా, ముందరుండి కొడక మీకు ఒక్కొక్కరికి నీళ్లు తాగిపిస్తా నెక్స్ట్ ఎలక్షన్లలో. ఒకటే ఓటు మిత్రమా, గుర్తుపెట్టుకో, ఓటమిని గెలుపుని నిర్ణయించేది ఒకటే ఓటు. ఎవడెవరైతే ఈరోజు మా మాల జాతి మాల కులంలో పుట్టి మాల సర్టిఫికెట్ పెట్టుకొని వేరే వేరే పార్టీలలో ఉన్నటువంటి దొంగనా కొడుకులు మాట్లాడలేరు చూసిరా. నేను మాలల కోసం మాట్లాడకపోయినా రాజ్యాంగం కోసం మాట్లాడమని చెప్పిన. మీరు మాలల కోసం మాట్లాడకపోయినా సరే రాజ్యాంగం కోసం మాట్లాడమన్నా. రాజ్యాంగం కోసం మాట్లాడలేరు, మాలల కోసం మాట్లాడలేరు. ఈ కొడుకులు రేపు పొద్దుగల నెక్స్ట్ ఎలక్షన్లలో రారా ఊర్లకి? ఏ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది? గుర్తుపెట్టుకో, ఏ పార్టీలో జాయిన్ గాను నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాతృ సంస్థకు సంబంధించిన దాంట్లో అవసరమైతే ఇండిపెండెంట్గానైనా నిలబడి నేను పోత కావచ్చు. కానీ ఈ పార్టీలలో ఉండి ఈ పార్టీ నిర్ణయాలకు నేను గింతే లెంత్ మాట్లాడమంటే ఎన్నో మీటింగ్లకే పోని వ్యక్తి నేను. నేనేం మాట్లాడాలో మీరు నిర్ణయిస్తే నన్ను ఎందుకు స్పీకర్గా పిలిచిర్రా అని చెప్పి మీ పార్టీలకి వచ్చి మీకు రాజకీయ దాసోహం చేసే వ్యక్తి కానే కాదు. గెలుస్తారా ఇండిపెండెంట్గా నిలబడతారు? నిలబడతా, ప్రజల కోసం పోరాడతా, మాల సమాజం కోసం నిలబడతా, మాదిగ సమాజం కోసం నిలబడతా, రాజ్యాంగ రక్షణ కోసం ఎవరెవరైతే మద్దతు కొంటారో వాళ్ళందరి కోసం మాట్లాడతా. ఈరోజు నేను కొత్తగా స్టార్ట్ చేసింది కాదు, 17 సంవత్సరాలుగా పార్లమెంట్లో దొంగ రైతు చట్టాలు తీసుకొని వస్తే నేను అక్కడికి కూడా పోయి ఢిల్లీలో వాళ్ళ కోసం నేను స్పీచ్ ఇచ్చినటువంటి వ్యక్తిని. ఎన్ఆర్సీ కోసం ఈ తెలుగు రాష్ట్రాలలో అందరికంటే ఎక్కువగా తెలుగులో స్పీచ్లు ఇచ్చిన వ్యక్తిని నేను. రైతుల కోసం ప్రతి ఒక్కరి కోసం మాట్లాడిన. ప్రియాంక రెడ్డి చచ్చిపోతే ఎవరు రాసిండే ఆ పాట? ఎవరికంటే ముందు నేను రాసిన. మా కావా కులపిచ్చుండేది ఒకసారి ఆ పాట గుర్తుండే. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బ్రతుకుతుంది ఈ జగం, కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు, కారుణ్యము లేక మమ్ము చంపుతున్నారు, పసిపిల్లలమని చూడక మీ కామముతో పాల బుగ్గలెన్నో చిదిమి వేస్తా ఉన్నారు, అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు, ఎందుకింతగా మాకు తలపెడితిరి ముప్పు, నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడవాళ్ళ వంచిస్తారు, భారత మాతకు జై అని గర్జిస్తారు, భారత మాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ ఆధునికపు భరత మాత అంటే మీకు అలుసా. ప్రియాంక రెడ్డి మా కులపామైన అనుకున్నామా? భారతదేశంలో చంపబడ్డ ఒక భారత మాతనయ్యా అని సమాజానికి ఒక కళాకారుడుగా, ఒక రచయితగా, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే దార్శనికులు చూపించిన బాటలో నడిచినటువంటి ఒక రచయితగా నేను ప్రియాంక రెడ్డి లాంటి ఒక ఆడకూతురుకు మద్దతుగా నిలబడ్డ వ్యక్తిని. యథాదృష్టి తథాదృశ్యం, మీరు ఏ దృష్టికోణంతో చూసినా నాకు పని లేదు. ఖచ్చితంగా మాలల అంతానికి, రాజ్యాంగం అంతానికి పాల్పడ్డ రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అవతల పార్టీలలో ఉండి రిజర్వేషన్లలో ఎమ్మెల్యే పదవులు అనుభవించి మినిస్టర్లుగా ఉండి రేపు రాబోయే ఎమ్మెల్యేలుగా నిలబడబోతున్న వాళ్ళకి మాత్రం మాలలు గోరిగడతారు. దాంట్లో ముందు నేనే ఉండి నడిపిస్తా. కానీ రాజేష్ అన్న కొంచెం నాకు ఏమనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తుంది. ఇంతకుముందు ఏపూరు సోమన్న కూడా మీకు అందరికీ తెలుసు, మంచి ఆయన పాటకి ఎంత ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి ఏపూరు సోమన్న ఇలా ఏ పదవులు లేనటువంటి పరిస్థితి. సేమ్ ఇట్లనే మీ లెక్కనే అన్నాడు, రాజ్యాధికార కోసం, మా బిడ్డల కోసం అని, పార్టీ కోసం అని, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని ఉన్నాడు. టీఆర్ఎస్ పాడబాడి ఉన్నాడు, కాంగ్రెస్ పాడబాడాడు. సో అన్న పాటలు అందరినీ పదవులలో నిలబెట్టినా కానీ పాట పాడిన అన్న మాత్రం ఇంతవరకు ఏ పదవులు లేడు. సో ఆ పరిస్థితి ఏమన్నా రెంజర్ల రాజేష్కి వస్తుందా అని అనుమానం కలుగుతుంది. నేను ఒకటి చెప్తున్నా, నేను రాజకీయ ఆకాంక్ష నాకుండే, ఏపూరు సోమన్నకు ఉంది. నేను ఖచ్చితంగా పొలిటీషియన్ కావాలనేటువంటి ఆకాంక్ష సోమన్నకు ఉంది. సోమన్న నేను వ్యక్తిగతంగా ఎంత మంచి స్నేహితులము. 2007 నుంచి మా జర్నీ మొదలవుతున్నప్పటి నుంచి నేను సోమన్నకు అండగా నిలబడ్డ వ్యక్తిని. ఆయన ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటాడు. నేను మనస్ఫూర్తిగా ఆయన నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నా. ఆయన ఆకాంక్ష వేరు. నన్ను సందర్భం అంటే నా జాతికి గొంతు లేదు. ఈరోజు ఎంత బాధ అనిపిస్తుందంటే మాలల కోసం మాట్లాడడం అంటే అదేదో రాజ్యాంగ ద్రోహమైనట్టు, అదేదో నేరమైనట్టు.
ఇలా చాలామందిని చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు రకరకాల కళాకారులు కూడా పోయి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మేము మద్దతుగా నిలబడతామని చెప్పి నిలబడతామంటారు. ఇప్పుడు 1000 గొంతుకలు 1,00,000 డప్పులతో మారుమోగించే ప్రయత్నం చేస్తారు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు తట్టుకుంటారా? నేనేమంటాను, వాళ్ళ పోటీ మా మీద కాదు. ఇప్పుడు నేను తట్టుకోమా అనడానికి, ఇప్పుడు నేను అట్లా మాట్లాడితే ఏమంటానంటే, అంబేద్కర్ గారు, కాన్షీరామ్ గారు, వాళ్ళ బాటలో వచ్చినటువంటి కదిరి కృష్ణ గారు, వీళ్ళంతా కూడా మన మాదిగ జాతి సర్వనాశనం కావడానికి గల కారణం చెప్పులు కుట్టడం, దప్పులు కుట్టడం రా. నిర్మాణం మనం చేసినప్పటికీ కూడా బాటా చెప్పులు, పారగన్ చెప్పులు ఎవడెవడో మనం ఆ కర్మాగారాలలో మనల్ని కూలీలు చేసుకుని కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. మనకి ఇది వద్దురా, మనం చదువుకుందాం రా. ప్రవీణ్ సార్ కూడా ఆఖరికి డబ్బులు కొట్టడం మానేసి డాలర్లు సంపాదిస్తామని చెప్పంటే ఇలా మందకృష్ణ 1,00,000 మందిని 3,000 సంవత్సరాల వెనక్కి తీసుకుపోతున్నాడు. ఏడుంది మిత్రమా? మాది కూడా డప్పు కొడుతున్నాడు రికార్డింగ్ స్టూడియోలలో. ఏడ మన మాదిగ జాతి ఆ డప్పుల వల్ల అభ్యున్నతి చెంది ₹1,00,000 సంపాదించడం చూపెట్టినాకు. ఎందుకు మనకు ఆ వృత్తి? మాలలాగా మనం ఎందుకు చదువుకోవద్దు? వాళ్ళలాగా మనం పోటీ రాత పరీక్షలలో ఎందుకు పాల్గొనకూడదు? రకరకాల ఉద్యోగాల వైపు ఎందుకు పోకూడదు? ఇంకా చెప్పులు ఎందుకోసం మనకు అది నాకు అర్థం కాదు. ఇలా నువ్వు 1,00,000 మందిని తీసుకొని పోయి ప్రపంచ సాక్షిగా 3,000 సంవత్సరాల క్రితం మనువాదిచ్చినటువంటి ఈ డప్పును కొట్టుకుంటా మేము అది చేస్తూ ఏమేమి అవసరం నాకు అర్థం కాదు. ఎస్, నా అన్నవాళ్ళు, మళ్ళీ చెప్తున్నా, నా అన్నవాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, మళ్ళీ చెప్తున్నా, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా నువ్వు ఏ ప్రోగ్రాం తీసుకున్నా కాన్స్టిట్యూషన్కు మద్దతుగా నేను ఆ ప్రోగ్రాం నెక్స్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. నా అన్నదమ్ములంతా కూడా డప్పులు పట్టుకొని వాళ్ళకు వచ్చే రోజు వస్తుందని చెప్పినా కదా, నేను చెప్పిన ఆ రోజు వాళ్ళకి, ఇప్పుడు నేనేం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, నేను వాళ్ళ వ్యతిరేకనే అనుకుంటారు. కానీ నేను చెప్పిందంతా జరిగిన తర్వాత అమ్మ రాయేష్ అన్న ముందే చెప్పిన విషయం వాళ్ళకి స్పృహకు వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వాన్ని భయపెట్టాలి. వివేకానందనో, నాగరాజ్ సార్నో, రెంజల్ రాయేష్నో కాదు, మన యుద్ధం కాదు, ఆ విషయం వాళ్ళకి తెలవాలి. నీకు రేవంత్ రెడ్డి చేస్తాడు. ఏమన్నాడు అన్న కృష్ణన్న? చేస్తే జనవరి 27 చేస్తే మేము వాళ్ళకి సంఘీభావంగా మా విజయోత్సవ డప్పు కొట్టుకుంటాం, చేయకపోతే వాళ్ళ సావు డప్పు కొడతామని అను. ఆర్టికల్ 17 నీకు 19 నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. ప్లీజ్, ఆల్ ది బెస్ట్. మీరు ఆ సభలో విజయం సాధించాలని కోరుకుంటున్నా. దాని తర్వాత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం 5,00,000 మందితో నేను మీటింగ్ పెడతాను. మేమంతా కలిసి మీటింగ్ పెడతాం. సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మేము మాదిగలకు వ్యతిరేకంగా చేయం. అంటే మాదిగలు మనల్ని కలిసి పెడతారా? వస్తే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు. ఇప్పటికి 17 ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నా, ఎన్నో స్టేజ్ల మీద చెప్పిన, రాజ్యాంగ రక్షణ కోసం ఒక్క మాదిగ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం నేను వస్తానని చెప్పిన. పోతారు మాదిగలు ఏ సభ పెట్టినా 100%. రాజ్యాంగ రక్షణ కోసం మాదిగలు ఏ సభ పెట్టినా 100% పోతా. అట్లా కలిసి ఉండడమే కదా మన లక్ష్యం. రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే, ఇప్పుడు రాజ్యాంగం తీసేసిన తర్వాత అందులో ఉన్న ఒక ఆర్టికల్ 341, రాజ్యాంగం అయినాక 341 ఎవడిస్తాడు? ఇక్కడ గుల్ల ఎత్తుకొని పోయిన తర్వాత అలా మిరపకాయ ఇవ్వమంటే ఎవడిస్తాడు? ఆ విషయం మా సమాజానికి అర్థం కావాలని నా కోరిక. సో ఇప్పటివరకు కంప్లీట్గా మనము మాలా మాదిగ వర్సెస్ ఎస్సీ వర్గీకరణ చూస్తున్నాం. సో మీ పర్సనల్ విషయానికి వస్తే రెంజర్ల రాజేష్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఈయన సిటీలో పుట్టిండా, పల్లెటూరులో పుట్టిండా, నిజంగా ఈయన మావోయిస్టులకు ఫేవర్గా రాస్తాడా, లేకపోతే అంబేద్కరిస్టులకు ఫేవర్గా రాస్తాడా, బహుజనుల పక్షాన ఉంటాడా, రెడ్డిల పక్షాన ఉంటాడా, వెలమల పక్షాన ఉంటాడు, ఎవరి పక్షాన ఉంటాడు, అసలు ఎవరి రెంజర్ల రాజేష్ అనే ప్రశ్న చాలామందికి ఉంది. చాలా మంచి క్వశ్చన్ అడిగినారు. కొద్దిమంది ఈ మధ్య ఒక విషయాన్ని, నేను టీఆర్ఎస్ కవితకి బాగా దగ్గర, కవిత మేడంకి బాగా దగ్గరని, కవిత గారి దగ్గరికి పలుమార్లు పోయిండు అని కొద్దిమంది అక్కడక్కడ రాతలు కూడా రాస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ధర్మపురి అరవింద్ గారి కంటే ముందు ఎంపీ ఎవరండి మాకు? మా నిజామాబాద్ జిల్లా నుంచి ఆ కరీంనగర్, జగిత్యాల వరకు కవిత మేడమే కదా. ఇప్పుడు మా సమాజానికి ఏదైనా కావాల్సినప్పుడు నేను ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాలా, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ దగ్గరికి పోతే పని అవుతుందా? ఎంపీ గారి దగ్గరికి పోవాలి. ఈ మాత్రం కామన్ సెన్స్ నేను అవలగలుగుతామే నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఆమెతో ఎప్పుడు ఫోటో దిగి ప్రత్యేకంగా నేను ప్రకటించుకోలేదు. ఒకటి, నా సొంత భూమి వివాదం ఉండే. మా మంత్రి, మనందరి మంత్రి, తెలంగాణ మంత్రి, ఆర్ఎన్బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి గారి దగ్గరికి పోయినా. పలుమార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ని వ్యతిరేకించినప్పటికీ కూడా తన నియోజకవర్గంలో ఓటరుగా ఒక దళిత సామాజిక వర్గాల నాయకుడిగా నన్ను గౌరవించి నా సమస్యను తీర్చిన ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలను పెట్టిన. టీఆర్ఎస్ గవర్నమెంట్తో సంప్రదింపులు జరిపిన రెంజల్ రాజేష్ అని చెప్పేసి పెట్టేశారు. అరే దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ దిగజారేటువంటి రాతలు రాయొద్దు. ఇప్పుడు మాదిగలు గుద్దుకుంటారో లేదు కానీ తమ్నెలు పెట్టి గుద్దుకునేటట్టు తయారు చేస్తారు మన వాళ్ళు. దయచేసి మీకు కూడా చెప్తున్నా, ఎందుకంటే టీఆర్పీ రేట్ కోసం మీడియా అనేది సమాజంలో ఒక అద్భుతమైనటువంటి బాధ్యత వహించాల్సింది. సత్యాన్ని సత్యంగా ప్రచారం చేయాల్సింది.
టీఆర్పీ రేట్ల కోసం వాళ్ళ ఇజ్జత్ని దిగజార్చుకుంటే ఇక అంతకంటే నీచమైంది లేదు. నేను పుట్టింది రెంజర్లలోనే, నేను చదువుకుని రెంజర్ల ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో చదువుకున్నా. చాలా చిన్న వయసులో 17 సంవత్సరాల వయసులో ఫారెన్ పోయినా, అక్కడ రకరకాల జాబులు చేసి డ్రైవర్గా అట్లా జాబులు చేసి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ పోవాలనుకుంటారు, నువ్వు అక్కడ ఉన్నోడు ఇక్కడ దాకా వచ్చినాయి, ఇదేంది? అంటే మా గురువు గారు డాక్టర్ కదిరి కృష్ణ గారు నాకు ఇంజెక్షన్ ఇచ్చారు 2007లో. నేను ఫారెన్ వెళ్ళి 2007లో వచ్చిన తర్వాత నాకు పెళ్ళి 2007లో ఏప్రిల్లో అయితే, జూన్లో ఫస్ట్ టైం డాక్టర్ కదిరి కృష్ణ గారు మీటింగ్ విన్న తర్వాత అరే అంబేద్కర్ గారి త్యాగం ఎంత గొప్పదా, మనం ఆర్థికంగా కొంచెం బలంగా ఉన్న వాళ్ళం మనమే నిలబడకపోతే అంబేద్కర్ గారి త్యాగం ఈ సమాజానికి ఎట్లా వస్తుంది అనేటువంటి విషయం మేము కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నాం కాబట్టి నేను అప్పుడు బయటకు వచ్చిన. ఓకే, అంటే గట్టిగా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మంచిగా అంటే మా పూర్త మేము మంచిగా ఉన్నాం కాబట్టి నేను బయటకు వచ్చిన చాలా నేను పైనుంచి కిందికి వచ్చిన. ఇది ఎవడు చాలామందికి తెలుసు, మా ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. ఏపూరు సోమన్నకైతే ఇంకా పక్కా తెలుసు. సోమన్న నేను కలిసి నేను 2007లో బహుజన గర్జన క్యాసెట్ నా సొంత డబ్బుల సారథ్యంతో నేను వహించిన. సోమన్న మేము కలిసి ఒక అద్భుతమైనటువంటి క్యాసెట్ బయట తీసినాం. అట్లా తర్వాత రైతేరాజు ఇట్లా రకరకాలు చేసుకుంటూ వచ్చినాం. అప్పుడు తెలుసు, ఆయన నన్ను చాలా ఇంటర్వ్యూలో చెప్తారు, రెంజల్ రాయేష్ చూస్తే అమ్మ ఈ వెస్టర్న్ కంట్రీ నుంచి వచ్చాడు, యో ఉన్నాడు. అప్పుడు అట్లా ఉండే, అంటే నాకు 22 years ఏజ్. అప్పుడు 22 years ఏజ్లో నేను ఉద్యమాల్లో పాల్గొని ఇప్పటివరకు స్టిల్ కంటిన్యూషన్లో ఉన్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.